అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ టీడీపీకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారా? త్వరలోనే కొన్ని జిల్లాలకు కొత్త ప్రెసిడెంట్లను నియమించే ఆలోచనలో సీఎం ఉన్నారా? ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీగా మార్పులు జరగబోతున్నాయా? మరి వైసీపీ అడ్డా కడపలో టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికిస్తున్నారు? విశాఖ జిల్లా బాధ్యతలు కొత్త నేతకిస్తున్నారా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కొత్త అధ్యక్షులను నియమించేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు జిల్లాలకు కొత్త ప్రెసిడెంట్లను నియమించేందుకు పలువురు నేతల పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల కీలకమైన నేతలకు ఊహించని విధంగా పదవులు దక్కబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అలాగే టీడీపీలో ఇప్పటిదాకా ముందు వరుసలో రాని వారికి ఈసారి ప్రముఖ స్థానం కల్పించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొన్ని జిల్లాలకు పాత అధ్యక్షులకే తిరిగి బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ కంచుకోట కడపలో కూడా పార్టీ అధ్యక్షుని మారుస్తారని ప్రచారం సాగుతుంది. రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, భూపేష్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగుతోంది. ప్రస్తుతం విశాఖ జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ హాట్ ఫేవరెట్ గా ఉంది. అక్కడ నుంచే అన్ని కార్యక్రమాల్ని పార్టీ నడిపిస్తోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్న విశాఖను ఐటీ హబ్ అంటుంది. టూరిజం స్పాట్ అని కూడా చెబుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, సదస్సులన్నీ విశాఖ వేదికగా జరుగుతున్నాయి. దాంతోపాటు పార్టీ అధికారంలో ఉండడంతో విశాఖ మీద పూర్తి దృష్టి ఉంది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక పార్టీ పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నారు. చివరకు మాజీ కార్పొరేటర్ చోడే పట్టాభిరామ్ పేరును ఎంపిక చేశారని ప్రచారం సాగుతుంది. ఈయన గతంలో టీడీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. పార్టీలో కూడా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు జిల్లా పగ్గాలు ఇవ్వాలనుకోవడం ద్వారా వైసీపీ సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరతీస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కంచు కోటలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్ని కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. దాంతో ఈసారి విజయనగరం బాధ్యతలు కాపులోకి ఇచ్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష రేసులో కమిడి నాగార్జున ఒక్కరే పోటీలో ఉండడంతో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా బాధ్యతల్ని బీసీలకు ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అటు కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ కీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు కాకినాడ జిల్లా జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ వైపు టీడీపీ హైకమాండ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమలోనూ భారీ మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి తిరుపతి జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అటు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగం, రాజంపేట బాధ్యతలను సుగవాసి ప్రసాద్ను నియమిస్తారని చెబుతున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని కాలువ శ్రీనివాసులకు ఇస్తారని అంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం బాధ్యతల్ని ఎంఎస్ రాజును దాదాపు కన్ఫర్మ్ చేశారని ప్రచారం సాగుతోంది. ఇక నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సుబ్బారెడ్డిని నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఒంగోలు జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఉగ్ర నరసింహారెడ్డికి ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ పలువురు కొత్త నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇందులో గుంటూరు బాధ్యతలను పిల్లి మాణిక్యారావుకు అప్పగిస్తారని సమాచారం. ఇక నరసరావుపేట జిల్లా బాధ్యతల్ని కొమ్మలపాటి శ్రీధర్కు ఇస్తారని తెలుస్తోంది. ఇక బాపట్ల అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ పేరును దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అటు ఏలూరు జిల్లా బాధ్యతల్ని బడేటి చంటికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం అధ్యక్షుల ఎంపిక అన్ని రాజకీయ, సామాజిక కోణంలో ఆలోచించాకే నేతలను సీఎం చంద్రబాబు సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.